హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అండి. ఇది ఇంకొక మంచి వ్లాగు, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా ఐ ఫీస్ట్గా అనిపిస్తుంది. సో ఇది ఏంటంటే కాశ్మీర్లో గుల్మార్గ్ తర్వాత ఇంకా అంతే ఫేమస్ అయిన సోన్మార్గ్ వెళ్తూ ఉన్నాము. సో ఎర్లీ మార్నింగ్ తొందరగా రెడీ అయిపోయామన్నమాట. బ్రేక్ఫాస్ట్ కూడా మాకు ప్యాక్ చేసి ఇచ్చారు. కపడా వగైరా డాలా థా నా. వెహికల్ అయితే ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాము. సో ఇంకా తను వచ్చి తీస్తూ ఉన్నాడు. ఇదంతా హోటల్ రూమ్ ఉందండి, చాలా బాగుండింది రూమ్ కూడా. ఇదంతా ఇంకా మనకి కాశ్మీర్లో రోడ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్స్ చూసారా, మనలా కలర్ఫుల్గా లేవు కదా, ఇవి కూడా వేరే డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నాయి. బట్ బాగుండింది ఎలా అయినా చూడటానికి మాత్రం. సో ఇంకా అలా కొంచెం ట్రావెల్ చేశాక ఎంత మంచి సీనరీలో వెహికల్ అయితే ఆపాడంటే అసలు అక్కడికి ఇంత ఎలా వెళ్తా ఉన్నంతసేపు అసలు అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళాక నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. మీరు కూడా చూసేయండి, ఇంకెందుకు లేటు. అదిరిపోలే అదిరిపోలే అంటున్నాను. ఎంత బాగుందో. నిన్న వేస్ట్ చేస్తాం బాగా. నిన్న అసలు సోన్మార్గ్ వచ్చేయాల్సింది కానీ మంచిగానేలేండి, వర్షం లేకుండా. నిన్న ఎందుకు ఫీల్ అవుతున్నాం నిన్న రావాల్సింది అని చెప్పి అంటే, నిన్న మేము గుల్మార్గ్ వెళ్ళాం కదా, సో చాలా కొంచెం సఫర్ అయ్యామన్నమాట. నిన్న మీన్స్ ముందుడే అండి, దాని ముందుడే. ఇక్కడ అలా కొన్ని రీల్స్ అవి ఇవి తీసుకున్నాను, చాలా బాగుండింది. సింధ్ రివర్ అనమాట. మనం కాశ్మీర్లో ఎక్కడ ట్రావెల్ అవుతున్నా పక్కన రివర్ ఉంటుంది. నిజంగా అసలు ఐ ఫీస్ట్ అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే ఇలాంటి వ్యూస్ చూడడమే చాలా ఇష్టం. వెళ్ళి ఎంజాయ్ చేయడం పక్కన పెడితే, ఇక్కడ ఇంక ఇలా కొన్ని పిక్స్ దిగామన్నమాట. మేమే కనిపిస్తూ ఉన్నాము. రోజా అండ్ ఇంకా అనిత ఎక్కడున్నారు అనుకుంటున్నారా, బిఫోర్ డే బాగా టైర్డ్ అయిపోయారనమాట, హెల్త్ బాగాలేదు. సో అందుకు ఇంకా రాలేదు. నేను, మా వారు, వంశీ గారు అండ్ మా మరిది గారు, పిల్లలు వెళ్ళామన్నమాట. మా చిన్న పాప కూడా ఉండిపోయింది. సో పెద్దది కూడా వెళ్ళాము. ఇంకా మా వాళ్ళిద్దరూ అయితే మా కిషిను అండ్ మహి, లితిక ఫిక్స్ అనమాట వెళ్ళడానికి. మా వారు పదా వెళ్దామంటే అప్పుడు నేను కూడా ఇంకా వెళ్ళాను. కానీ చాలా బాగుండింది నిజంగా. రాకపోతే మిస్ అయ్యింది అని అనిపించింది. మా వారు కొంచెం సీరియస్గా అరే రావచ్చు కదా ఏమవుతుంది అని చెప్తే వెళ్ళాను, లేదంటే అసలు వెళ్ళాలనిపించలేదు. అంటే బిఫోర్ డే వర్షంతో కొంచెం బాగా టైర్డ్ అయిపోయాము. ఇలాంటి బ్రిడ్జెస్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. అంటే బిఫోర్ డే వర్షంకి కొంచెం చాలా చికాకు అనిపించేసింది. ఈరోజు ఏంటంటే వర్షం లేకుండా జర్నీ అంతా మంచిగా జరిగింది. ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళు ట్రాఫిక్ ఉండింది అంటూ ఉన్నారు కదా, నేను వెహికల్ ఎక్కగానే చక్కగా స్లీప్ వేసేసాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత, అసలు ఇది అయితే హాఫ్ అన్ అవర్లోనే, బట్ ఏంటంటే ట్రాఫిక్లో చాలాసేపు ఉండిపోయింది అని చెప్తా ఉన్నారు. మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే చాలాసేపు నాకు కొంచెం సెన్సేషను అదోలా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి పడుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే అసలు ఆర్మీ ఎంతలా కనిపిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళని చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుందండి. ఇలాంటివి ఈ చలి ప్లేసులు ఇన్ని స్వెటర్స్ వేసుకొని ఇలా వస్తూ ఉన్నాం కదా, వాళ్ళు ఎప్పుడు అక్కడే ఎలా ఉంటారు కదా, ఎంత గ్రేటో అనిపిస్తుంది. మనం సెల్యూట్ చేస్తే వెంటనే చక్కగా అందరూ ఎంత చక్కగా రిప్లై ఇస్తారైతే మా పిల్లలైతే ఎక్కడ కనిపించినా బస్సులోంచే చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకి చెప్పాం, మీరు ఎవరైనా వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాలి కదా, మన కోసం ఇలా బోర్డర్లో వాళ్ళు సెక్యూర్ చేస్తారు కదా అని చెప్పేసి. ఇదంతా కాశ్మీర్ ఏంటంటారు విలేజ్ అనమాట. మేము ఇప్పుడు సోన్మార్గ్కి వెళ్ళే రూటు శ్రీనగర్ నుంచి యాక్చువల్గా 80-90 కిలోమీటర్స్, బట్ ఏంటంటే రూటు నార్మల్గా ఉంటుంది, అందుకు 3 అవర్స్ వరకు పడుతుంది. అలాగా ఎందుకంటే చూస్తూ ఉంటే ఎంత బాగుండింది అబ్బా అనిపిస్తుంది. చూసారు కదా, నిజంగా చాలా అంటే అక్కడికి ఆ స్నో దగ్గరికి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తామో పక్కన పెడితే, ఆ రూట్ చూస్తేనే ఎంత బాగుండిందో అనిపిస్తే, ఇంకా ఫోటోలో వీడియోలు ఇలా వస్తే డైరెక్ట్గా ఇంకా ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. ఎవరైనా ఎప్పుడైనా కాశ్మీర్ ట్రిప్ ఒకసారి అయితే వెళ్ళాల్సిందని నేను అంటాను. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైనా మార్చ్ ఏప్రిల్లో ప్లాన్ చేసుకోండి.
ఇంకా తక్కువ కాస్ట్లో స్నో దగ్గరికి వెళ్ళడానికి కూడా కష్టపడకుండా గుర్రాలు అవి ఇవి ఎక్కే పని లేకుండా ఇంకా మంచి వ్యూస్ మీరు చూడొచ్చు అనమాట. మే కూడా మినిమం May 15 వరకు ఓకే అంట. తర్వాత ఏంటంటే వర్షాలు అవి పడిపోవడం, మనకి స్నో చూడాలంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఎప్పుడైనా మార్చ్ ఏప్రిల్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగా జరుగుతుంది. చూసారు కదండి. ఇంకా కాశ్మీర్ అంటే ఇవి చూడకుండా కాశ్మీర్ ఎలా అవుతుందండి? ఏ పిక్స్ చూసినా మనకి గోట్లు షిప్లు అయితే కనిపిస్తాయి కదా. సో ఇక్కడ కూడా ఇది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఇంకా మేము అలా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చామండి. నెక్స్ట్ అక్కడ వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిజంగానే అమాయకంగా అనిపిస్తారు. కొన్ని చోట్లకు వెళ్తే మనకి వర్క్ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈవెన్ వెహికల్ వాళ్ళు కొంచెం ఏదో రకంగా అనిపిస్తారు వీళ్ళని చూస్తే. అంటే వాళ్ళకు సీజన్లో మాత్రమే మంచిగా ఉంటుందంట, నాన్ సీజన్ లేకున్నప్పుడైతే అసలు కొంచెము చాలా కష్టం. చూసారా అక్కడ బ్యాక్ సైడ్ మౌంటైన్స్ ఎంత బాగా కనబడుతూ ఉన్నాయో. నిజంగా అక్కడ టూరిస్టుల కంటే పాపం పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది అనిపించింది. అంత జనాలు ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే గుర్రంని మనకి గుర్రాల్లో వెళ్ళాల్సి అంటే వాళ్ళ గుర్రాన్ని చూసుకోవడం, లేదా వెహికల్స్ అంటే వెహికల్ని అలాంటివి ఇంకా టూరిస్టులకి చేసే పనులన్నీ వాళ్ళు చేసుకొని అక్కడ ఉంటారనమాట. అందరూ మోస్ట్లీ ఎక్కువ పెద్ద పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ అంట. చూసారు కదా. ఇంకా వచ్చిన తర్వాత ఇవి కంపల్సరీ అండి. యాక్చువల్గా వద్దు అలా ఇలా అనుకున్నాం, బట్ ఏంటి అంటే అసలు మన డ్రెస్సులు అయితే వెంటనే తడిచిపోతాయి ఇవి లేకపోతే. ఇంకా వీటికి మనకి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. మేము గుల్మార్గ్లో నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. సోన్మార్గ్లో అయితే అలాగ అవ్వలేదు. మేము 2 కిలోమీటర్స్ వెళ్ళాము మా వెహికల్ మారి, దానికైతే 8,000 ఛార్జ్ చేశాడు. చాలా వేస్ట్ అనిపించింది. ఇది మాత్రం అక్కడ డ్రెస్ కూడా ఒక డ్రెస్ 400 ఎంతో తీసుకున్నాడు, ఇది మాత్రం 200 ఎంతో తీసుకున్నాడు అనమాట. సో ఇంకా మా వెనకాతల పింక్ కలర్ మా లితిక, ముందు చూసారు కదా మా మరిది గారు అనమాట, ఇటు సైడ్ గుర్రంలో బ్లూ కలరు, ముందు మహిత్, ఇంకా మా వారు లితిక గుర్రం ఒక చోట, వంశీ గారు అలా వెళ్తూ ఉన్నామన్నమాట. అంటే వాళ్ళు మనకి ఒక్కొక్క గుర్రంకి ఒక్కొక్కరు ఉంటారు. వీళ్ళు ఈ గుర్రంకి కూడా ఎంత అంటే 1,000-1,500 ఛార్జ్ చేశారు. అక్కడ గుల్మార్గ్లో ఇది కూడా చాలా కాస్ట్ చెప్పాడనమాట. సో ఈ సోన్మార్గ్లో అయితే బాగానే అనిపించింది. కాకపోతే నేను అసలు గుర్రం ఎక్కకూడదు అనుకున్నాను, ఇంకా తప్పక నిజంగా చాలా భయం వేసింది. మేము ఫస్ట్ వైష్ణవీదేవి దగ్గరికి వెళ్ళాము. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, నేను ఫుల్ డీటెయిల్స్ పెట్టాను. అక్కడైతే నడిచే వెళ్ళామండి. 15 కిలోమీటర్స్ నడిచి నడిచి వచ్చాము, కానీ గుర్రం ఎక్కలేదు. అక్కడ చాలా పెద్ద పెద్ద గుర్రాలు ఉంటాయి, చూస్తేనే భయం వేస్తుంది అనమాట. సో అందుకు ఎక్కలేదు. బట్ ఇక్కడ తప్పక ఇంకా ఎక్కాము. బట్ ఇక్కడ కొంచెం పర్వాలేదు, హైట్ తక్కువ ఉన్నాయి అండ్ ఎక్కువ దూరం కూడా కాదనమాట. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, మనతో పాటు ఒక ఇలాగా కేర్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటారండి. అయ్యో అనిపిస్తూ ఉంటుంది. मेरी शादी हो गया है। हाँ 5 साल। अच्छा बच्चा है? 4 बच्चे। 4 बच्चे भैया? अच्छा 4 बच्चे। उतना हाँ। అతను చెప్తా ఉన్నాడు 5 ఇయర్స్ అయింది, 4 పిల్లలు ఉన్నారు దీది అని చెప్తా ఉన్నానమాట. 4 అని చెప్తా ఉన్నాను. సో ఇంకా తర్వాత ఇదంతా మా వాళ్ళకి చెప్తే వాళ్ళు అలాగే చెప్తారులే అని చెప్పేసి అంటే నిజమో అబద్ధమో కానీ వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంట్లో ఫ్యామిలీలో నేను ఒక్కడనే మనకి అదే ఏంటంటే డబ్బులు సంపాదించి ఫ్యామిలీకి తీసుకెళ్ళాలి, నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, అది ఇది చెప్పారు. మన గుర్రంకి కాకుండా మనం వాళ్ళకి నిజంగా నాకు చేసేవాడైతే 500 ఇచ్చాను, చాలా బాగా తీసుకొని వెళ్ళాడు. నాకు మామూలుగానే భయం, నేనైతే మాటికి భయ్యా అని అరుస్తూనే ఉన్నానమాట. ఒక్కొక్కరు ఏంటంటే విడిచిపెట్టి కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. 2 గుర్రాలకి ఒకరు, 2-3కి ఒకరు అలా ఉన్నారు. నాకైతే పాపం నాతో పాటు అలా ఉండిపోయాడనమాట. సో అలాగా వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు అలాంటి పనులు చేసుకొని పాపం వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారనమాట. చూసారా, ఇంకా ఇక్కడ మౌంటైన్స్ చూసాయండి. సోన్మార్గ్ బంగారు బాట సంథింగ్ అంటారట, నిజంగా అంతే బాగుండిందండి. ఇలా మనం దగ్గరకు వచ్చినాక అక్కడ వాటర్ ఉంటాయి, వాటర్ ఏమో గుర్రాలని వాటర్ తాగిపిస్తారు. సో ఇంకా చాలా వీటికి బోలెడన్ని సైకిల్స్ ఉంటాయి, వాళ్ళు అవి చెప్తూ తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా అన్నీ భలే కంట్రోల్లో వెళ్తూ ఉన్నాయి. చాలా బాగుండింది. ఇంకా ప్లేస్ చూడండి, నేను గుర్రంలో ఫైనల్గా ఒక ఫోటో తీసుకున్నాను, చిన్న వీడియో తీసి ఇంకా మొబైల్ లోపల పెట్టేశాను, నాకు భయం వేస్తుంది ఉందన్నమాట. సో ఇంకా వచ్చేసాం ఫైనల్గా స్పాట్కి. ఇంకా అలా ముందుకు వెళ్ళాలి. ఇవి ఉన్నాయి కదా, ఇంకా అక్కడ మనకి స్నోలో గేమ్స్ వాటికి ఏవో ఆడుకునేవి ఉన్నాయన్నమాట, యాక్టివిటీస్ అనేవి. ఇక్కడైతే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇక్కడ కూడాను మళ్ళీ స్నో యాక్టివిటీస్ అంతటికి ఇంకా వేరే అమౌంట్ ఉంటుంది.
సో నేను ఇంకా ఫొటోస్ అయితే నాకు నా దీంతో పాటు గుర్రంతో పాటు ఎవరైతే వచ్చో తనే తీశారు. ఏంటంటే మా హస్బెండ్, మా మరిది గారు వాళ్ళందరూ ఆ లోపల ఒక గుంపు కనిపిస్తుంది కదా, మా పిల్లలు, మా మరిది గారు, మా హస్బెండ్, వంశీ గారు అందరూ అక్కడ. నేను ఒక్కదాన్నే కొంచెం ఎక్కి అక్కడే ఆగిపోయాను, ఎందుకంటే అక్కడే బాగుండింది. ఇంతకంటే నేను వెళ్ళి ఇంక ఎంజాయ్ చేసేది లేదని ఆగిపోయాను అనమాట. ఫొటోస్ అన్నీ తనే తీశాడు, చాలా బాగా తీశాడు. మీరు కూడా ఎవరైనా వెళ్తే అలా మంచి వాళ్ళైతే మీరు కూడా హెల్ప్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా అసలు చిన్న చిన్న షార్ట్స్ తీసుకున్నానమాట. చాలా బాగా అంటే చాలా అనిపించింది, అసలు చెప్పలేమన్నమాట మాటల్లో, అంత బ్యూటిఫుల్గా ఉండింది సోన్మార్గ్ మాత్రం. కాకపోతే గుల్మార్గ్ మేము కొంచెం అప్సెట్ అయిపోయాము. అలా కాకుండా గుల్మార్గ్ కూడాను వర్షం లేకపోతే చాలా బాగుంటుందంట. సో ఇంకా ఇదంతా స్నోలో చాలా యాక్టివిటీసు, చాలా గేమ్స్. మా లితిక, మా మహి ఏంటంటే మా మరిది గారు అనమాట. వాళ్ళు చూడండి, నా చుట్టూ ఎవరు నా ఫ్యామిలీ లేరనమాట, వాళ్ళందరూ ఒక చోటు ఉన్నారు. నేను ఒక్కదాన్ని, అంటే నేను అంతవరకు వెళ్ళలేదు, నేను ఇంకా కొంచెం కిందకే ఉండిపోయాను. ఇంకా పై వరకు కూడా వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉన్నారు. అంతా కొంచెం స్లిప్ కూడా అవుతూ ఉండింది. అదే మనం ఏప్రిల్ అలా వెళ్తే ఇలాంటి స్లిప్ అవ్వకుండా ఉంటుందంట. సో అయినా మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుండింది. ఇందులో ఏంటంటే మా రోజా, అనిత అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడం రాలేదు, వచ్చుంటే బాగుంది. కాకపోతే వస్తే కూడా ఈ గుర్రం ఎక్కాలి కదా, అదొక పెద్ద ప్రాబ్లమే అనుకోండి. అయితే బాగుండింది. నెక్స్ట్ ఎప్పుడైనా మేము అలాంటప్పుడు కాకుండా నార్మల్ టైంలో వెళ్ళడానికి ట్రై చేస్తాం. చూసారు కదా, ఇలా మహి, లితిక బాగా చేశారు. ఇంకా కొన్ని ఎక్కడికి వెళ్ళినా పిక్చర్స్ అయితే అవే కదా మనకు గుర్తుంటాయి. సో ఇలా కొన్ని దిగామన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే చాలా నాకే చూస్తూ ఉంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చినట్టయితే మీరైతే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఏంటంటే ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు ఎవరైనా సమ్మర్లో ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా కొంచెం కామెంట్లో కూడా చెప్పండి. చాలా అంటే ఇంకా అసలు అది చెప్పడానికి లేదు, అంత బాగుండింది అనమాట. ఇదైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి సోన్మార్గ్లో. ఇంకా చక్కగా హ్యాపీగా వెళ్తూ ఉన్నామన్నమాట. గుల్మార్గ్ వెళ్ళినప్పుడు కొంచెం అప్సెట్ అయ్యాము, ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా రిటర్న్ వెళ్తూ ఉన్నాము. ఏంటంటే మనకి కాశ్మీర్లో ఒక్క ప్లేస్కి ఒక డే అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇంకా ఇక్కడ చూడండి, అసలు ఇండియన్ ఆర్మీ ఎంత గ్రేట్ కదా, అందరూ ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. అక్కడ నిజంగా వాళ్ళ గ్రీన్ కలర్ డ్రెస్సులు, వాళ్ళ అక్కడున్న గ్రీనరీ కలిసిపోయిందేమో. అక్కడ ఒక 1000 మెంబర్స్ ఉండుంటారు, ట్రైనింగ్ అవుతున్నట్టున్నారనమాట. అసలు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది అనమాట. ఎవరైనా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారా, ఉన్నట్టయితే కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే ఉన్నారండి. మా అమ్మ వాళ్ళ సైడు నాకు బాగా ఇష్టమైన మా చిన్నాన్న అనమాట. తాతయ్య అండ్ చిన్నాన్న ఇద్దరు ఆర్మీయే. అండ్ మా మావయ్య ఉన్నారు, సో మా అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట. అండ్ ఇంకా మా డాడీ సైడ్కి వచ్చేసరికి మా ఓన్ అనమాట, అత్త వాళ్ళ కొడుకు మా బావ ఉన్నారు. సో ఇంతమంది నిజంగా ఇండియన్ ఆర్మీలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా మా హస్బెండ్ ఫ్యామిలీలో కూడా దిను అన్నయ్య అని చెప్పేసి ఉన్నారనమాట. సో ఎవరైనా ఇండియన్ ఆర్మీలో ఉన్నారు అంటే నిజంగా నాకు అయితే కొంచెం స్పెషల్గానే అనిపిస్తారు అనమాట. సో ఫైనల్గా చాలా మెమరీస్తో రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళిపోతూ ఉన్నాము. నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఆగొద్దు, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. చూసారు కదా కాశ్మీర్ విలేజ్ అనమాట ఎలా ఉండిందో. వీళ్ళ హౌసెస్ అన్నీ మనకి అంటే రేకులు ఉంటాయి కదా, అలా అనిపిస్తూ ఉన్నాయన్నమాట. మీకు వీడియో ఎలా అనిపించింది చెప్పడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.